రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ పీజీ కళాశాల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వరప్రసాద్ కోరారు. మండల కేంద్రంలోని కళాశాలలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 3 సంవత్సరాల నుండి ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో నిర్వహణ పెనుభారంగా మారిందన్నారు. దీంతో సిబ్బంది వేతనాలు, అద్దెల చెల్లింపులు చేయడం కష్టం అవుతుందన్నారు. ఇప్పటికే ఎన్నో లక్షల అప్పులు చేయడంతో బయట అప్పులు కూడా ఇవ్వడం లేదని, పాత అప్పులకు వడ్డీలు కట్టడం కష్టసాధ్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో కళాశాల బంద్ పాటించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే రీఎంబర్స్మెంట్ ఆధారంగా చేసుకొని దాదాపు అన్ని కాలేజీలు కూడా ఏ విద్యార్థి దగ్గర కూడా మనం ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు డిగ్రీ పాస్ అయినప్పటికీ సర్టిఫికెట్లు ఇస్తూ వస్తున్నాము. అలాగే ఏ సేవలు కూడా ఆపలేదు. ప్రతిసారి కూడా మనము ఎక్కడ కూడా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము. అయినా కూడా మనం అప్పులు తెచ్చి విద్యా సంస్థలను రన్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే డిగ్రీ పీజీ కాలేజీలు సాంప్రదాయబద్ధంగా ఉండే డిగ్రీ కాలేజీలు మిగతా వ్యాపారాత్మక ధోరణి కాకుండా కేవలం రియంబర్స్మెంట్ మీద మాత్రమే వర్క్ చేస్తూ ఉన్నాయి. యాజమాన్యం కూడా దాదాపు 3 సంవత్సరాల నుంచి వాళ్ళు అప్పులు తెచ్చేసి కోటికి పైసలకు అప్పులు ఒక్కొక్క కాలేజీ మీద కావడం వల్ల ఇక ఏమి చేయలేని దిక్కుదోచని పరిస్థితులలో బందే శరణం అని చెప్పేసి ఈ రోజు నుంచి నిరవధిక బంద్ రాష్ట్ర కమిటీ పిలుపునియడం జరిగింది. ఈ పిలుపునియడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమేది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. దయచేసి ముఖ్యమంత్రి గారిని కానీ ఇతర మంత్రులను గారిని కోరుకునేది ఏంటంటే ఇక్కడ నోటిఫికేషన్ రాకపోవడము, ఇతర కారణాల వల్ల పీజీలు, పిహెచ్డీలు, ఉన్నత ఉద్యోగాలు చదివినటువంటి ఎందరో నిరుద్యోగులు ఈ చిన్న చిన్న విద్యా సంస్థల మీద వాళ్ళ యొక్క జీవితాలు గడపడం జరుగుతూ ఉంది. యాజమాన్యాలు కనుక సడన్ గా ఏం చేయలేని పరిస్థితిలో కాలేజీలు కనుక బంద్ చేస్తే దీని మీద డిపెండ్ అయినటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, అదేవిధంగా విద్యార్థులు అందరికీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా డబ్బు తేలేక ఇక్కడికి వెళ్ళి కట్టలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మేము కోరుకునేది ఏంటంటే ఇకనైనా కొంచెం మనకు ఇయర్ వైజ్ గా రియంబర్స్మెంట్ విడుదల చేసి మా అందరినీ కూడా